ఆత్మ బంధువులందరికీ నమస్కారం. మరి ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకందించినటువంటి గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ వారికి ఒకసారి నమస్కరిస్తూ, మరి నా పరిచయం విషయానికొస్తే నా పేరు శ్రీకాంత్. నేను హైదరాబాద్‌లో ఉంటాను. గత 16 సంవత్సరాల నుంచి నేను ఈ మార్గంలో ఉన్నాను. మరి నేను ధ్యానంలోకి రావడం నా గురువులు తటవర్తి వీరరాఘవరావు గారు, రాజ్యలక్ష్మి మేడం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. సొసైటీలో పత్రి గారి తర్వాత ఎన్నో వేల క్లాసులు, ఎన్నో లక్షల మందికి ఈ ఆత్మ జ్ఞానాన్ని వాళ్ళు అందించడం అనేది జరిగింది. మరి మనకి పత్రి గారు బోధించేదంతా కూడా ఏంటి అని చెప్పుకోవచ్చు అంటే, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విషయాలు బోధిస్తున్నారు. ఒక కృష్ణుడు అర్జునికి బోధించిన, వశిష్ఠుల వాళ్ళు రాముడికి బోధించిన, షిరిడి సాయిబాబా బోధించిన, సత్య సాయిబాబా బోధించిన అందరూ కూడా వేటికి సంబంధించి బోధిస్తున్నారు అంటే ఆత్మ జ్ఞానానికి. మరి ఎందుకు ఈ ఆత్మ జ్ఞానము అంటే శాశ్వత దుఃఖ రాహిత్య స్థితి, జన్మ రాహిత్య స్థితి, మరి జీవన్ ముక్తి సంపాదించడానికి ఇదెప్పుడో చనిపోయిన తర్వాత సాధించేదేం కాదు. జీవించి ఉండగానే సాధించాలి. మరి మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఓ కష్టమొస్తే కష్టం నుంచి బయటపడడం, ఒక సమస్యొస్తే సమస్య నుంచి బయటపడడం, మన కోరిక తీర్చుకోవడం కోసం, వీటి కోసం కాదు ధ్యానం. శాశ్వత దుఃఖ రాహిత్య స్థితి, జన్మ రాహిత్య స్థితి సంపాదించడం కోసం చేయాలి ధ్యానం. అలాగే పత్రి గారు ఈ మార్గంలో ఇంతలా ఎదగడానికి, ఇంతమందిని ఆకర్షితుల్ని చేయడానికి గల కారణం ఆయన చేసింది రెండే 2. ఒకటి ఏంటి అంటే సరియైన ధ్యానం. శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందరికీ అందించారు. అలాగే రెండోదేంటి అంటే సత్య జ్ఞానం. ఏ జ్ఞానం పడితే ఆ జ్ఞానం కాదు. సత్య జ్ఞానాన్ని ఆయన అందించడం జరిగింది. ఇందాక చెప్పినట్లు సత్య జ్ఞానము అంటే ఆత్మకి సంబంధించిన జ్ఞానాన్ని. ఎప్పుడైతే ఈ 2 మనం చేస్తామో, మనం కూడా చాలా తక్కువ టైంలోనే చాలా ఉన్నతంగా ఎదుగుతాము. మరి తటవర్తి రాఘవరావు గారికి, రాజ్యలక్ష్మి మేడం గారికి ఏమని పేరుంది అంటే, సొసైటీలో పత్రి గారి తర్వాత పత్రి గారు. అలాగే ఒక పర్ఫెక్ట్ మాస్టర్ అవ్వాలి అంటే ఏంటి అంటే, వాళ్ళ సందేశాలు వినాలి అని చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే 7 శరీరాలు, 7 చక్రాలు. మరి శరీరాన్ని పోలిన శరీరాలు మనలో ఎన్నున్నాయి అంటే 7 ఉంటాయి. మరి పత్రి గారు వచ్చేదాకా తెలీదు మనలో 7 శరీరాలున్నాయని. మరి అంతవరకి 5 అనుకున్నారు. కానీ పత్రి గారు వచ్చాక తెలిసింది 5 కాదు 7. మరి మనం తెలుసుకోవాల్సిందేంటి అంటే కోశాలు అన్నా, శరీరాలు అన్నా, బాడీస్ అన్నా ఏంటి అంటే ఒకటే. రకరకాల వాళ్ళు రకరకాలుగా పిలవడం జరిగింది. కానీ అన్నింటి అర్థం మాత్రం ఒకటే. మరి ఈ 7 శరీరాలు ఏంటి అంటే అన్నమయ,
ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, విశ్వమయ, నిర్వాణ కోశాలు. మళ్ళీ చెప్తున్నాను. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, విశ్వమయ కోశం, నిర్వాణ కోశం. వీటినే ఇంగ్లీష్ లో ఏమని చెప్పొచ్చు అంటే ఫిజికల్ బాడీ, ఎథిరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, స్పిరిచువల్ బాడీ, కాస్మిక్ బాడీ, నిర్విక్ బాడీ. మరి ఇంతకు ముందుకే చెప్పుకున్నాము, శరీరాలు అన్నా కోశాలు అన్నా ఒకటే. మరి శరీరాలను ఏమంటాము అంటే అన్నమయ శరీరం, ప్రాణమయ శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం, విశ్వమయ శరీరం, నిర్వాణమయ శరీరం. ఇంకా ఏం చెప్పొచ్చు అంటే సమాధి స్థితి. మరి గమనిస్తే ఈ అన్నమయ శరీరం, ఫిజికల్ బాడీ, భౌతిక శరీరం దేనికి సంబంధించింది అంటే మన ఆహారానికి సంబంధించి. మనం తిన్న ఆహారం ఎక్కడికి వెళ్తుంది అంటే అన్నమయ శరీరంలోకి వెళ్తుంది. అన్నమయ శరీరంలోకి వెళ్ళాక ఆ ఆహారం 25 గంటలకి ఏమవుతుంది అంటే రసంగా మారుతుంది. 25 రోజులకి ఏమవుతుంది అంటే రక్తంగా మారుతుంది. 40 రోజులకి ఏమవుతుంది అంటే మాంసంగా మారుతుంది. 52 రోజులకు ఏమవుతుంది అంటే ఎముకగా మారుతుంది. 64 రోజులకి ఏమవుతుంది అంటే మేధస్సుగా మారుతుంది. సారీ, 52 రోజులకి ఎముకగా మారుతుంది. 64 రోజులకి మేధస్సుగా మారుతుంది. సారీ, మేధస్సు కాదు, మజ్జగా మారుతుంది. ఆ ఎముకల మధ్యలో ఉంటుంది మజ్జ. మరి 84 రోజులకి ఏమవుతుంది అంటే మేధస్సుగా మారుతుంది. 92 రోజులకి ఏంటి అంటే శుక్ల కణం, పురుష కణంగా మారుతుంది. 108 రోజులకు ఏమవుతుంది అంటే శోణితం, స్త్రీ కణంగా మారుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మనం తిన్న ఆహారం 25 గంటలకి రసంగా మారుతుంది. 25 రోజులకి ఏమవుతుంది అంటే రక్తంగా తయారవుతుంది. 40 రోజులకి ఏమవుతుంది అంటే మాంసంగా తయారవుతుంది. 52 రోజులకి ఏమవుతుంది అంటే ఎముకగా తయారవుతుంది. 64 రోజులకి ఏమవుతుంది అంటే
మజ్జగా తయారవుతుంది. 84 రోజులకి ఏమవుతుంది అంటే మేధస్సుగా తయారవుతుంది. మరి 92 రోజులకి శుక్ల కణం పురుష కణంగా మారుతుంది. 108 రోజులకి శోణితం స్త్రీ కణంగా మారుతుంది. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే అన్నమయ కోశం ఫిజికల్ బాడీ భౌతిక శరీరంలో. మరి రెండోది ఏంటి అంటే ప్రాణమయ కోశం ఎథిరిక్ బాడీ ప్రాణమయ శరీరం. ఇదేమవుతుంది అంటే మనం తీసుకున్న శ్వాస ఈ ప్రాణమయ శరీరంలోకి వెళ్తుంది. శ్వాస ఏమవుతుంది అంటే 5 భాగాలుగా విడిపోతుంది. ఏంటి అంటే ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన. మళ్ళీ చెప్తున్నాను. ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన. ఈ ప్రాణవాయువు ఏం చేస్తుంది అంటే మనకి ఎంత శ్వాస అవసరమో అంత శ్వాసను మాత్రమే తీసుకొని శ్వాసని ఆపేస్తుంది. మరి అపాన వాయువు ఏం చేస్తుంది అంటే మనలోని వేస్ట్ మెటీరియల్ అంతా కూడా బయటికి పంపిస్తుంది. చెమట ద్వారా, మలమూత్రాల ద్వారా. ఉదాన వాయువు ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఉదరంలో ఉంటుంది, పొట్టలో ఉంటుంది. ఇదేం చేస్తుంది అంటే తిన్న ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. వ్యాన వాయువు ఇదేం చేస్తుంది అంటే అలా తయారైన శక్తిని అన్ని వైపులకి ప్రసరింప చేస్తుంది. సమాన వాయువు ఏం చేస్తుంది అంటే మన శరీరంలోని ప్రతి అణువుని కూడా శక్తివంతంగా తయారు చేస్తుంది. శక్తి అణువుకి కూడా ఏమవుతుంది అంటే ప్రసరించబడుతుంది. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే రెండవ శరీరం. మనం తీసుకున్న శ్వాస ఏమవుతుంది అంటే వాయువులుగా విడిపడిపోతుంది. మరి ప్రాణవాయువు, అపాన వాయువు, ఉదాన వాయువు, వ్యాన వాయువు, సమాన వాయువు. మరి ప్రాణవాయువు ఏం చేస్తుంది అంటే ఎంత శ్వాస అవసరమో అంతే శ్వాసనే తీసుకొని ఆపేస్తుంది. అపాన వాయువు మలమూత్రాల ద్వారా, చెమట ద్వారా వేస్ట్ మెటీరియల్ అంతా కూడా బయటికి పంపిస్తుంది. ఉదాన వాయువు ఇది ఉదరంలో ఉంటుంది. మనం తిన్న ఆహారాన్ని అంతా కూడా శక్తిగా మారుస్తుంది. వ్యాన వాయువు ఏం చేస్తుంది అంటే శక్తిని అన్ని వైపులకి ప్రసరింప చేస్తుంది. సమాన వాయువు ఏం చేస్తుంది అంటే మన శరీరంలోని ప్రతి అణువుని కూడా శక్తివంతంగా తయారు చేస్తుంది. మళ్ళీ ఇందులోనే ఉపవాయువులు ఉంటాయి. ఏంటి అవి అంటే కూర్మ, కృకుర, ధనుంజయ, దేవదత్త. మరి ఒకటి ఏం చేస్తుంది అంటే కనురెప్పలు వాల్చడానికి ఉపయోగపడుతుంది. ఒకటి త్రేనుపులు రావడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఆవలింతలు రావడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. వీటిని ఏమంటున్నాము అంటే ఉపవాయువులు. మరి ఇదంతా కూడా దేనికి సంబంధించింది అంటే రెండవ శరీరానికి సంబంధించింది. మరి మూడవది మనోమయ కోశం. లేదు అంటే ఏమని చెప్పొచ్చు అంటే సూక్ష్మ శరీరం అని కూడా చెప్పొచ్చు. అంటే ఇది దేనికి సంబంధించింది అంటే మనసుకు సంబంధించింది. ఇప్పుడు
ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సింది, మానవుడు అంటే 3 కలిపితే ఏర్పడిన వాడు మానవుడు. దేహము, మనస్సు, ఆత్మ. మరి దేహ స్థితిలో ఉండి చేసేవన్నీ కూడా ఏంటి అంటే జాగ్రత్త అవస్థ. మనస్సు స్థితిలో ఉండి చేసేవన్నీ కూడా ఏంటి అంటే స్వప్న అవస్థ. మరి ఆత్మస్థితిలో ఉండి చేసేవన్నిటిని కూడా ఏమంటాము అంటే సుషుప్తి అవస్థ. ఇప్పుడు మనం శరీరం చూస్తున్నాము, మాట్లాడుతున్నాము. ఇదంతా కూడా ఏంటి అంటే జాగ్రత్త అవస్థ. మరి రాత్రి ఏం చేస్తాము అంటే నిద్రపోతాం. నిద్రలో ఏమవుతాయి అంటే ఎన్నో కలలొస్తాయి. మనం చేసే కల్పనలనే ఏమంటున్నాము అంటే కలలు. మరి అదంతా కూడా ఏంటి అంటే స్వప్నావస్థ. అదంతా కూడా దేనికి సంబంధించింది అంటే మనసుకు సంబంధించి. మరి ఎప్పుడైతే మనము మన లోపలి ఆత్మతో ఉంటే మరి మనకు లభించేదేంటి అంటే అది సుషుప్తి అవస్థ. మరి దీన్నే ఇంకా ఏమంటాము అంటే సూక్ష్మ శరీరం అంటాము. మరి రాత్రి నిద్రలోనే ఏమవుతుంది అంటే ఈ సూక్ష్మ శరీరం మన శరీరంలో నుంచి బయటికి వెళ్ళి ఎన్నో ప్రదేశాలకి ఏమవుతుంది అంటే విహరించి వస్తుంది. మరి చాలామంది గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే వాళ్ళు ఇలా లేపగానే ఉలిక్కి పడతారు. అంటే అలా ఎందుకు జరుగుతుంది అంటే అంతదాకా శరీరంలో నుంచి ఆ సూక్ష్మ శరీరం అనేది బయటికి వెళ్ళిపోతుంది. మనం అలా పిలవగానే ఏమవుతుంది అంటే మళ్ళీ ఆ సూక్ష్మ శరీరం ఆ శరీరంలో ప్రవేశించడం వల్ల మనకేమవుతుంది అంటే ఆ ఉలిక్కిపాటు అనేది వస్తుంది. మరి మనం ఏమవ్వాలి అంటే మన మనస్సుని శుద్ధి చేయాలి. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రపంచాన్ని జయించిన వాడి కంటే కూడా గొప్పవాడు మనస్సును జయిస్తే. మరి ఇంద్రియాలు మన ఆధీనంలో ఉండాలి. ఇక్కడ ఇంద్రియాల్ని అణిచివేయడం కాదు. ఏంటి అంటే ఇంద్రియాలు అదుపులో ఉండాలి. ఇంద్రియాల్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకున్నవాడు అదృష్టవంతుడు. వారు జీవితంలో ఎంతో లాభం పొందడం అనేది జరుగుతుంది. మరి ఎలాంటి కోరికలుండాలి? దేనిపైన కోపం ఉండాలి? మరి ఎక్కడ పొదుపు చూపించాలి? ఎక్కడ గర్వం ప్రదర్శించాలి? ఎక్కడ ఈర్ష్య పనికి రాకూడదు? మరి కోరికలు ఎలాంటి కోరికలుండాలి అంటే ప్రాపంచికంగా తృప్తి ఉండాలి. ఆధ్యాత్మికంగా అసంతృప్తి ఉండాలి. ప్రాపంచికంగా ఏమీ ఉన్నా, ఏమీ లేకపోయినా ఎప్పుడు ఎలా జీవించాలి అంటే తృప్తిగా జీవించాలి. ఆధ్యాత్మికంగా ఎంత చేస్తూ ఉన్నా మనకేముండాలి అంటే అసంతృప్తి ఉండాలి. ఈ మార్గంలోకొచ్చాక నాకు 4 సంవత్సరాల తర్వాత తెలిసింది. నాకేం తెలిసింది అంటే నాకేమీ తెలియదు అన్న విషయం తెలుసు. ఈ మార్గంలో స్టార్టింగ్ ఉంది కానీ ఎండింగ్ లేదు. అలాగే కోపం అనేది దేనిపైన ఉండాలి అంటే మనలోని బద్ధకం పైన ఉండాలి. మరి లోభము, పిసినారితనం అనేది డబ్బుల దగ్గర కాదు. ఆధ్యాత్మికత వాటి కోసం మనం ఎంత డబ్బులైనా సరే కేటాయించాలి. నీ మాటల దగ్గర పొదుపు చూపించాలి. మోహం మరి పిల్లల పైన కాదు వ్యామోహం ఉండాల్సింది. నేను ఈ ధ్యాన మార్గంలో ఎదగాలి అన్న వ్యామోహం మనలో ఉండాలి. మదం మరి గర్వం, అహంకారం అనేది ఉండకూడదు. ఎంత ఎదిగే కొద్దీ ఏమవ్వాలి అంటే ఒదిగి ఉండాలి.
నాకు అన్నీ తెలుసు అనుకుంటే మనం ఏమీ తెలుసుకోలేము. ఎంత తెలిసినా ఎప్పుడు ఏమనుకోవాలి అంటే తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంత. ఇంత గొప్ప మార్గంలోకొచ్చాము అని ఆ గర్వం ఉండాలి కానీ అది బయటికి ప్రదర్శించకూడదు. లోపల మురిసిపోవాలి. ఈర్ష్య, నీకన్నా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదిగిన వాళ్ళని చూసి నేను అలా తయారవ్వాలి. మరి పక్కవాడి బాగుని చూసి మనం ఈర్ష్యపడడం కాదు. ఇవన్నీ కూడా ఏంటి అంటే సరియైన ధ్యానం. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ సూక్ష్మ శరీరం మనస్సు ఏమవుతుంది అంటే మన అదుపులోకొస్తుంది. మరి నాలుగోదొచ్చేసి ఏంటంటే విజ్ఞానమయ శరీరం. ఇది దేనికి సంబంధించింది అంటే బుద్ధికి సంబంధించి. మరి మనస్సు ఏం చేస్తుంది అంటే సంకల్ప వికల్పాలు చేస్తుంది. మరి బుద్ధి ఏం చేస్తుంది అంటే నిర్ణయిస్తుంది. నీ మనస్సు శుద్ధిగా ఉంటే శుద్ధ సంకల్పాలు చేస్తావు. నీ బుద్ధి వికసిస్తే నువ్వేం చేస్తావు అంటే సరియైన నిర్ణయాలు తీసుకుంటావు. మరి ఈ బుద్ధి ఎన్ని రకాలు అంటే ఒకటి వికసించిన బుద్ధి, రెండోది ఏంటంటే వికసించని బుద్ధి. మరి వికసించని బుద్ధిని మొగ్గతో పోలుస్తాము. వికసించిన బుద్ధిని పువ్వుతో పోలుస్తాం. ఓ మొగ్గగా ఉంటే అది చేసే పనులన్నీ కూడా ఎంతో అసహ్యంగా ఉంటాయి. ఆ మొగ్గ దానివల్ల దానికి ఉపయోగం లేదు. దానివల్ల ఇతరులకి కూడా ఉపయోగం లేదు. ఎప్పుడైతే ఆ మొగ్గ అనేది పువ్వుగా మారుతుందో దానివల్ల దానికి ఉపయోగమే. దానివల్ల ఇతరులకి కూడా ఉపయోగమే. మరి మనం కూడా బుద్ధి వికసిస్తే మీ వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. మీ వల్ల ఇతరులకి కూడా ఉపయోగం ఉంటుంది. మన జీవితంలో మనం ఒక్కరికి ఆదర్శంగా నిలిచిన మనకంటే గొప్పవాళ్ళు లేరని చెప్పుకోవచ్చు. అలా అన్నమయ కోశం, ఫిజికల్ బాడీ, భౌతిక శరీరం, మరి ప్రాణమయ కోశం, కాస్మిక్ బాడీ, ప్రాణమయ శరీరం, మరి మూడోదొచ్చేసి మనోమయ కోశం, ఆస్ట్రల్ బాడీ, సూక్ష్మ శరీరం. మరి నాలుగోదొచ్చేసి విజ్ఞానమయ కోశం, మెంటల్ బాడీ, కారణ శరీరం. మరి ఐదోదొచ్చేసి ఆనందమయ కోశం, స్పిరిచువల్ బాడీ, ఆనందమయ శరీరం. లేదు అంటే ఇంకా ఏం చెప్పొచ్చు మహాకారణ శరీరం. ఇక్కడ ఏంటి అంటే దేహము ఉండదు, మనస్సు ఉండదు, బుద్ధి ఉండదు, ఆత్మ కూడా ఉండదు. ఇది ఎలాంటిది అంటే ఆత్మకి తొడుగు లాంటిది. ఆత్మలాగా కనపడతాది కానీ ఆత్మ కాదు. ఇప్పుడు చూడండి, ఓ కత్తికి తొడుగుంటుంది. ఆ కత్తికి తొడుగు ఎలా కనపడుతుంది అంటే కత్తిలా కనపడుతుంది కానీ కత్తి కాదు. అంటే ఇంతసేపు మనం ఇన్ని చెప్పుకున్న మన శరీరంలో ఇంత జరిగినా మనం ఇంకా ఆత్మస్థితిలోకి రాలేదు. ఎప్పుడైతే మనం 5వ శరీరాన్ని దాటి 6వ శరీరంలోకి, 7వ శరీరంలోకి వస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే ఆత్మస్థితిలో మనం ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఓషో గారు చెప్తారు, ఏం చెప్తారు అంటే సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్, సంభోగం నుండి సమాధి. అంటే ఏంటి దాని అర్థము అంటే ఇప్పుడు మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఏమవుతుంది అంటే సంభోగంలో పాల్గొన్నప్పుడు ఒక క్షణకాలము ఆనందము అనేది లభిస్తుంది.
ఈ ఆనందం అనేది ఎంతవరకు ఉంటుంది అంటే క్షణకాలం. ఎప్పుడు అంటే సంభోగంలో పాల్గొనం. అదే సమాధి స్థితిలోకి వెళ్తే ఏమవుతుంది అంటే ఆ క్షణకాల ఆనందం అనేది శాశ్వతంగా లభిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ ఋషులు, యోగులు, మునులు, మహానుభావులు నెలలు నెలలు, సంవత్సరాలు సంవత్సరాలు తరబడి నిద్రాహారాలు మానేసి అలా ధ్యానంలో కూర్చుంటున్నారు అంటే ఆ క్షణకాల ఆనందం అనేది శాశ్వతంగా లభిస్తుంది. ఆ ఆనందం ముందు ఇంకేం లభించినా అవన్నీ కూడా దిగదుడుపే. అంటే అక్కడ ఓషో గారు ఏం చెప్తున్నారు అంటే దేహ స్థితిలో నుంచి ఆత్మస్థితికి రండి. అలా మనం కూడా ఏమవ్వాలి అంటే ఈ ధ్యానంలో సమాధి స్థితి అనేది పొందాలి. దానికోసం ధ్యానం. అంటే ఆ స్థితి కలగాలి అంటే ఎంతో ప్రయత్నం చేయాలి. ఎంతో కష్టపడాలి. మరి మీరు వచ్చిన మార్గం ఆషామాషీ మార్గం కాదు. మరి అలా మనం ఏం చేశాము అంటే 7 శరీరాల్ని చెప్పుకున్నాము. అలాగే 7 చక్రాలు. చక్రాలు అంటే ఏంటి అంటే కొంతమంది ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు. 7 రకాల స్థితులు. కొంతమంది గుణాల రూపంలో చెప్తే, కొంతమంది ఏం చేస్తున్నారు అంటే చక్రాల రూపం. ఆ చక్రాలనేవి ఏమీ అక్కడ ఉండవు. నాడుల కలయిక, జంక్షన్. ఇప్పుడు ఒక చౌరస్తా ఉంటది. 4 రోడ్ల కూడలి. అలా అన్ని నాడులు కలిసిన చోటు అని చెప్పొచ్చు. మరి ఆర్య సమాజాన్ని స్థాపించిన దయానంద సరస్వతి ఏం చేశాడు అంటే శ్మశానానికి వెళ్ళి ఓ శవాన్ని కోసి ముక్కలు ముక్కలు చేసి చూస్తే ఆయనకేమీ చక్రాలు కనపడలేదు. ఇక్కడ ఏంటి అంటే స్థితిని తెలియజేస్తుంది. మూలాధార చక్రం ఏం తెలియచేస్తుంది అంటే దేహ స్థితిని తెలియచేస్తుంది. స్వాధిష్టాన చక్రం ఏం తెలియచేరుస్తుంది అంటే మన మనస్సును తెలియపరుస్తుంది. మణి పూరకం ఇది ఏం తెలియపరుస్తుంది అంటే బుద్ధి స్థితిని తెలియపరుస్తుంది. అనాహతు ఇక్కడ ఇదంతా కూడా ఏంటి అంటే మౌనం, సైలెన్స్. మరి ఐదోది ఏంటి అంటే విశుద్ధ, విశేషమైన శుద్ధి. మరి ఆరో చక్రం ఏంటి అంటే ఆజ్ఞా చక్రం. ఇక్కడ ఏంటి అంటే సత్యం అవగతమవుతుంది. మూడవ కన్ను అనుభవాలు పొందుతాము. మరి ఏడవది చక్రం కాదు, సహస్రార స్థితి. మరి చక్రాలలో ఏంటి అంటే మొట్టమొదటిది మూలాధార చక్రం అనేది శరీరం. ఇప్పుడు నేను, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా ఆస్తులు ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే మూలాధారానికి సంబంధించినవి. చక్ర స్థితి మొట్టమొదటిది. ఇదంతా కూడా దేహానికి సంబంధించి నువ్వు తీసుకునే ఆహారం ఇది కూడా దేనికి సంబంధించింది అంటే మూలాధారానికి సంబంధించింది. మరి రెండోది ఏంటి అంటే స్వాధిష్టానం. దేనికి సంబంధించింది అంటే మనసుకు సంబంధించి. ఇక్కడ ఏమవుతుంది అంటే నాది పలానా కులం, నాది పలానా మతం, నాది పలానా ప్రాంతం, నేను ఎమ్మెల్యే, నేను సర్పంచ్. ఇక్కడ శరీర స్థితి ఉండదు కానీ మనస్సు స్థితి ఉంటుంది. మరి స్వాధిష్టానం అనేది దేనికి సంబంధించింది అంటే మనసుకు సంబంధించి. మరి మూడోది ఏంటి అంటే మణిపూరకం.
బయటేమో బాగా మనీ మెరుస్తున్నట్టు అనిపిస్తుంది. లోపలంతా ఏంటి అంటే డొల్లా. ఇదంతా కూడా పండిత జ్ఞానం. ఒక సంగీత విద్వాంసులు, పండితులు వీళ్ళు బయటికి మాత్రం ఓ వల్ల వేస్తూ ఉంటారు. ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. ఆ చెప్పే విషయాలు వాళ్ళ అనుభవంలో కూడా ఉండవు. ఇప్పుడు ఏంటి అంటే స్వీటు తింటే తీయగా ఉంటుంది. స్వీటు తింటే తీయగా ఉంటుంది. ఆ తింటే ఎలా ఉంటుంది అని చెప్పేవాడికి కూడా తెలీదు. ఇక వినేవాడికి ఏం తెలుస్తుంది? మనదంతా కూడా అనుభవ జ్ఞానం. మరి ఏమంటారు అంటే పత్రి గారు, ఎవరయ్యా పిరమిడ్ మాస్టరు అంటే, పండితులలో పండితుల కన్నా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పామరుడు గొప్పవాడు. ఎవడైతే ఈరోజు ధ్యానం దగ్గరికొస్తాడో వీడు ఎంతటి గొప్పవాడు అంటే పండితులలో పండితుల కన్నా. మరి అనాహతు అనేది ఏంటి అంటే సైలెన్స్, మౌనం. మరి మనం ఎవరిని ఉదాహరణగా తీసుకోవచ్చు అంటే ఒక రమణ మహర్షిని, ఒక మెహర్ బాబాని. మరి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏం చేశారు అంటే ఎంతో మౌనంలో ఉన్నారు. మరి మూలాధారంలో మనం ఒకటే చక్రంతో ఉంటాము. మరి ఇంకొక మెట్టు పైకెళ్తే స్వాదిష్టానం. ఇక్కడ మూలాధారము ఉంటుంది, స్వాదిష్టానము ఉంటుంది, శరీరము ఉంటుంది, మనస్సు ఉంటుంది. మరి మణిపూరకంలో మరి మూలాధారము ఉంటుంది, స్వాదిష్టానము ఉంటుంది, మణిపూరకం ఉంటుంది. మరి అనాహతు ఏంటి అంటే మౌనము. ఇప్పుడు చూడండి, ఈ మానవ జన్మ అనేది ఎలా వచ్చింది అంటే 83,99,099 ఇవన్నీ అయిపోయాక మానవ జన్మ అనేది మనకు లభించింది. ఈ మానవ జన్మ లభించాక కొన్ని జన్మలు ఏం చేస్తాము అంటే శరీర స్థితిలో ఉంటాము. కొన్ని జన్మలు మనస్సు స్థితిలో ఉంటాము. కొన్ని జన్మలు బుద్ధి స్థితిలో ఉంటాము. ఇంకా కొన్ని జన్మలు మౌనంలో ఉంటాము. ఈ శరీర స్థితిలో, మనస్సు స్థితిలో, బుద్ధి స్థితిలో మనం ఏం చేసింటాము అంటే ఎన్నో కర్మల్ని మూట కట్టింటాము. ఈ మౌనంలో మనం కర్మలు మూట కట్టము. కర్మలు చెయ్యము అనాహత్తులో. మరి విశుద్ధలో ఏమవుతుంది అంటే మనం చేసిన కర్మలన్నిటిని కూడా ప్రక్షాళన చేసుకుంటున్నాం. మరి విశుద్ధం అనేది దేనికి సంబంధించింది అంటే ఆత్మకి సంబంధించి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఆత్మకి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం. మరి ఏం చెప్పొచ్చు అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎప్పుడైతే మనలో జ్ఞానం అనే అగ్ని ప్రజ్వరిల్లుతుందో ఈ జ్ఞానం అనే అగ్నిలో ఏమవుతుంది అంటే మన కర్మలన్నీ బూడిదవుతాయి. వశిష్ఠామృతంలో వశిష్ఠుల వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు అంటే కర్మల పొటేళ్ళు, జ్ఞానం పొటేళ్ళు ఏం చేస్తూ ఉంటాయి అంటే 2 ఢీకొంటూ ఉంటాయంట. ఎప్పుడైతే కర్మలు ఎక్కువగా ఉండి, జ్ఞానం తక్కువగా ఉంటే నువ్వేం చేయాలి అంటే నీ కర్మల్ని దగ్ధం చేసుకోవాలి. నీ కర్మల్ని దగ్ధం కాదు, కర్మలు ఎక్కువగా ఉండి జ్ఞానం తక్కువగా ఉంటే నువ్వు నీ కర్మల్ని అనుభవించాలి. ఎప్పుడైతే నీ కర్మలు తక్కువగా ఉండి నీ జ్ఞాన పరిధి ఎక్కువగా ఉంటే అప్పుడేమవుతుంది అంటే ఆ జ్ఞానం అనే అగ్నిలో నీ కర్మలన్నీ దగ్ధమవుతాయి. ఇప్పుడు కర్మల పొటేళ్ళు, జ్ఞానం పొటేళ్ళు 2 ఢీకొంటూ ఉన్నప్పుడు నీ జ్ఞానం ఎక్కువగా ఉండి నీ కర్మలు తక్కువగా ఉంటే ఏమవుతుంది అంటే నీ కర్మలన్నీ దగ్ధమవుతాయి. నీ జ్ఞానం తక్కువగా ఉండి నీ కర్మలు ఎక్కువగా ఉంటే అప్పుడేమవుతుంది అంటే మనం చేసిన కర్మల్ని అనుభవిస్తే పోతాది. లేదు అంటే జ్ఞానం పెంచుకుంటే పోతుంది. మరి ఆ జ్ఞానం ఎప్పుడు పోతుంది అంటే మరి సరియైన ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి. ఆహార నియమాలు పాటించాలి.
మరి జ్ఞానవంతమైన ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. మరి ఆత్మ జ్ఞానానికి సంబంధించిన సందేశాలు వింటూ ఉండాలి. మరి ఆరోది విశుద్ధము, ఇక్కడ సత్యము అవగతమవుతుంది. మరి మనకేమవుతుంది అంటే దివ్యచక్షు అనుభవాలు పొందుతాము. మరి ఈ స్థితి కలగాలి అంటే ఎంతో 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 సాధన ఉండాలి. మరి సహస్రార స్థితి అంటే ఏంటి అంటే సేవ. ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ఏం చేయాలి అంటే సేవ. ఎన్నో సేవలు ఉన్నాయి. పిరమిడ్లు కట్టొచ్చు, క్లాసులు పెట్టొచ్చు, మరి క్లాసులుకి డబ్బులు సమకూర్చొచ్చు. మరి ఈ సేవలో శాకాహార ర్యాలీలో పాల్గొనొచ్చు. అని జ్ఞానాన్ని పంచడం అనేది అత్యున్నత సేవ. మరి పత్రి గారు ఆయన రెండే చేశాడు. ఒకటి సరి అయిన ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందరికీ పంచాడు. సత్య జ్ఞానాన్ని అందరికీ బోధించాడు. చాలా తక్కువ టైంలోనే చాలా ఉన్నతంగా ఎదిగాడు. ఎంతో మందిని ప్రభావితం చేయగలిగాడు. మనము ఈ రెండు చేస్తే చాలా తక్కువ టైంలోనే చాలా ఉన్నతంగా ఎదుగుతాము. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మరి మహావతార్ బాబా జూమ్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. సో సార్ చక్కగా 7 చక్రాల గురించి 7 శరీరాల గురించి అద్భుతంగా మనకి ఇప్పటి వరకు చాలా సరళంగా మనకి అర్థమయ్యేటట్లుగా చెప్పారు. సో శ్రీకాంత్ గారికి ఒకసారి మనస్ఫూర్తిగా మనం క్లాప్స్ చేద్దాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మాస్టర్స్. మాస్టర్ది కొద్దిగా ఫోన్ నంబర్ ఇస్తారండి? 90 100 30914. మీతో మాట్లాడాలంటే ఏ సమయంలో మీరు ఫ్రీగా ఉంటారండి? మీ ఇష్టం, ఎప్పుడైనా చేయండి. క్లాస్ లో ఉంటే సైలెన్స్ లో ఉంటా, తర్వాత ఖచ్చితంగా స్పందిస్తా. సార్ ఇంకొకసారి చెప్పరా సార్? నంబర్ మళ్ళొకసారి చెప్తారండి సార్? నంబర్ మళ్ళొకసారి చెప్పండి సార్. 90 100 ఓకే 30 ఓకే 914. ఏమన్నా ఈరోజు ఈ టాపిక్ లో గానీ మీకు జనరల్ గా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఒక 5 minutes టైం ఉంది మనకి. ఏం లేవా డౌట్స్? శివ గారు, చాలా రోజుల తర్వాత మీరు కలవడం. యా బెంగళూరులో ఉంటున్నారా? ప్రజెంట్ బెంగళూరులోనే ఉన్నానండి. బళ్ళారి క్లాసెస్ చూసుకొని ఇటు వచ్చా బెంగళూరులో. థ్యాంక్ యూ సార్. మా హ్యాండ్ రైజ్ చేయడం అంటే చేయెత్తడం కాదు, హ్యాండ్ రైజ్ సింబల్ నొక్కాలి. ఈ వెంకటేష్ మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు క్లాస్. మేడం నమస్తే. మేడం నమస్తే సార్, మాట్లాడండి అమ్మా. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. సార్ ఒకసారి మళ్ళీ ఓరల్ గా చెప్పారా చక్రాల గురించి? కన్ఫ్యూజ్ అవుతుంది సార్. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతు, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రాలు. ఓకే సార్. ప్లేసెస్ మూలాధారం అనేది శరీరానికి సంబంధించింది, మణిపూరకం అనేది మనస్సుకు సంబంధించింది, స్వాదిష్టానం అనేది బుద్ధికి సంబంధించింది, అనాహతు అనేది సైలెన్స్ మౌనానికి సంబంధించింది, విశుద్ధ అంటే విశేషమైన శుద్ధి, కర్మల ప్రక్షాళన, ఆజ్ఞా స్థితి అంటే ఇక్కడ మనకి సత్య జ్ఞానం అనేది వస్తుంది, సహస్రార స్థితి అంటే సేవ అని చెప్పాను.
మరి మణిపూరాంతం అంటే లోపటంతా డొల్లా అన్నారు కదా. అవును. ఊరికే బయటికి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక సంగీత విద్వాంసుడు బయటికి బాగానే కనపడతాడు. శరీర పరంగా బాగానే ఉండొచ్చు, కానీ జ్ఞానం ఉండదు. సార్ పండితుడు చెప్పండి. టీచర్ ఏ సిచ్యువేషన్ కిందకి వస్తారు సార్? టీచర్సా? టీచర్స్ అది ప్రొఫెషన్, అంతే ఉంది. ప్రొఫెషన్ అంటే వాళ్ళకు కొంచెం జ్ఞానం ఉంటేనే ఎదుటోళ్ళకి వంచుతారు కదా సార్. ప్రాపంచిక జ్ఞానం ఉంటుంది, మనం ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించాలి అంటున్నాం. ఎంతో ఎంతో చదువుకున్న సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏమీ చదువుకొని రమణ మహర్షి దగ్గర మౌనంగా ఉన్నాడు. ఎంతో చదువుకున్న సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏమీ చదువుకొని రమణ మహర్షి దగ్గర ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే, ఈయన దగ్గర ప్రాపంచిక జ్ఞానం ఉంది, ఆయన దగ్గర ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. వీళ్ళ దగ్గర ఏమీ మాట్లాడినా చెల్లద్దు అన్న విషయం సర్వేపల్లి రాధాకృష్ణ గారికి తెలుసు. సార్ మళ్ళీ ఒక డౌట్. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎదిగితే ప్రాపంచికంగా ఇంటెలిజెంట్ ఉంటారా? ఉంటారు. ఇప్పుడు మనం ప్రాపంచికంగా ఉన్నాం, ఆధ్యాత్మికంగా ఉన్నాం కదా. ఆ ప్రాపంచికంగా పొందిన అనుభవాన్ని, ఆ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఉపయోగించారు. ఇప్పుడు ప్రాపంచికంగా నువ్వు చదివిన చదువుని బట్టి టెక్నాలజీని ఎలా ఉపయోగించాలనేది తెలిస్తే ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచుతాము. ప్రాపంచిక జ్ఞానం విత్తనం అయితే ఆధ్యాత్మిక జీవితం అనేది ఆ విత్తనం నాటితే అదేమవుతుంది? మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, ఫలాలను ఇస్తుంది. అంటే ఓన్లీ ఆధ్యాత్మికంగా యూజ్ అవుతుంది అంటున్నారు, కానీ ఇదే ఆధ్యాత్మికం మన ప్రాపంచికంగా మన ప్రొఫెషన్ పరంగా ఏదైనా యూజ్ అవుతుందా అనేసి నేను అడుగుతున్నా సార్. అది మెయిన్. ఏంటి ప్రొఫెషన్ పరంగా ఏంటి యూజ్ అవుతుంది? ఆధ్యాత్మికంగా జస్ట్ వాళ్ళను ఆధ్యాత్మికంగా తీసుకురావడం వరకేనా, ఇంకేదన్నా అనదర్గా మన స్టడీ పర్పస్ లో కూడా వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మనం యూజ్ అవుతామా వాళ్ళకి? అలా మీ క్వశ్చన్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఆధ్యాత్మిక కాదు కాదు మేడం, ప్రొఫెషన్ లో ఉండండి. ఉపయోగపడుతుందా? గారు ఉండండి. ఆధ్యాత్మిక జ్ఞానము ప్రొఫెషన్ లో ఉపయోగపడుతుందా? టీచర్ వృత్తిలో ఉంటే ఉపయోగపడుతుందా? మీకు జ్ఞానం ఉంటే మిగతా వాళ్ళలో కూడా ఆ ప్రవర్తనలో మార్పు తీసుకొస్తారు. ఇప్పుడు చూడండి, ఒకసారి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వస్తే పిల్లలు బాగా చదివారు, కానీ ఆ క్యాలిక్యులేషన్ లో ఏమైంది అంటే కొంచెం ఏదో ఇబ్బంది వచ్చి వాళ్ళు ఎంతో చదివినా మంచి మార్కులు వచ్చినా రిజల్ట్ మాత్రం తక్కువ మార్కులు చూపించారు. తక్కువ మార్కులు చూపిస్తే మాకు తక్కువ మార్కులు వచ్చాయి అని 16 మంది సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర చదువు ఉంది కానీ జ్ఞానం లేదు. నిజంగా జ్ఞానం ఉన్నోడైతే ఆత్మహత్య చేసుకోడు, ఏదేమైనా బ్రతికి సాధించాలి అనుకుంటాడు. వాడు ఎంత చదివి ఏం ఉపయోగం ఆ జ్ఞానం లేకపోతే? అరే నాకు ఇలా అయిపోయింది, నాకు తక్కువ మార్కులు వచ్చాయే అన్న హీన భావం వచ్చింది వాళ్ళ లోపల, వచ్చి సూసైడ్ చేసుకున్నాడు. అదే ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే అలా చేయడు. అది లొకేషన్ ప్రాబ్లం కూడా అవుతుంది కదా సార్. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన చుట్టూ నేను ఉన్న అనేది పరిస్థితులు కూడా ఆత్మ జ్ఞానం ఉంటే అలా చెయ్యరు అంటున్నాను. ఓకే ఏదైనా బ్రతికి సాధిస్తారు. తక్కువ మార్కులు రావడం అదంతా కూడా సహజం. మనం ఏం చేయాలి అంటే శీతోష్ణాలను, మాన అవమానాలను, జయ అపజయాలను అన్నిటినీ సమానంగా తీసుకోవాలి. ప్రశంసలు చేస్తే పొంగిపోకూడదు, విమర్శలు చేస్తే కుంగిపోకూడదు, కష్టం వస్తే కుంగిపోకూడదు, నష్టం వస్తే కుంగిపోకూడదు, లాభం వస్తే పొంగిపోకూడదు అనేది ఆత్మజ్ఞానం వస్తే వస్తుంది. ప్రాపంచిక విద్యలు, కోటి విద్యలు దేనికోసం? కూటి కోసం, కానా పీనా సోనా. ఉన్నాం కాబట్టి తింటున్నాం, తినడం కోసం లేం. ఉన్నాం కాబట్టి అది అవసరం, కానీ అది జీవితం కాదు. ఆ జీవిత మర్మం ఏంటి అనేది తెలుసుకోవాలి.
ఇంత టెక్నాలజీ పెరిగింది అంటున్నాం. ఇంత టెక్నాలజీ పెంచిన మానవుడు ప్రస్తుతం ఆనందంగా ఉన్నాడు. ఎన్నో శాస్త్రాల్ని అధ్యయనం చేస్తున్నాడు, జీవితం గురించి తెలుసుకోలేకపోతున్నాడు. మరి మైక్రోస్కోప్ తో చూస్తే కూడా కనపడనివి సూక్ష్మాతి సూక్ష్మమైనవి మన లోపల ఉన్నాయి. మన లోపలికి వెళ్తే తెలుస్తారు. చంద్రమండలానికి సైతం వెళ్తున్నాడు కానీ తన లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. నీలో జ్ఞానం ఉంటే వీసమంత బాధ అంటే చాలా 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 స్వల్పమైన బాధ కూడా ఉండదు. ఎప్పుడు దేనికి ఏడవని వాడే పిరమిడ్ మాస్టర్. ఎలాంటి పరిస్థితులలోనైనా సరే ఆనందంగా ఉండాలి. ఆ స్థితి రావాలి ధ్యానంలో. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తారమ్మా మీరు? టీచర్ సార్, ప్రొఫెషనల్ గా. అది సంగతి. ఓకే. ప్లస్ గ్రూప్ 2 పర్సన్ సార్. ఏమ్మా? కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాను సార్, గ్రూప్ 2 లెవెల్. సో ఓకే. దీనికి మరి వేరే విధంగా యూజ్ అవుద్దా అనేసి అడుగుతున్నాను. మీరేం లేదు, పొద్దున్నే ఉదయం లేచినప్పుడు సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయండి. ధ్యానం అనేది ఫిజికల్ లైఫ్ కి ధ్యానానికి లింక్ పెట్టద్దు. ధ్యానం అనేది మన స్పిరిచువల్ లైఫ్ వేరు. మీరు ఎడ్యుకేటెడ్ కాబట్టి మనకు ఒకటి ఉంది, ది ఫిజికల్ లైఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పిరిచువల్ లైఫ్ అన్నారు. మనం ఆధ్యాత్మికంగా ఈ జ్ఞానపరంగా ఎంత ఎదుగుతూ ఉంటామో ఫిజికల్ లైఫ్ ఈజీ అయిపోద్ది. కష్టం వచ్చినా, సార్ చెప్పారు కదా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా కూడా అన్ని సమస్థితిలో తీసుకుంటాం. ఎప్పుడైతే నేను శరీరాన్ని కాదు ఒక దివ్యాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటామో మనకు వచ్చే కష్టాలన్నీ కూడా తాత్కాలికమే. ఇప్పుడున్న కష్టం రేపు ఉండదు, ఇప్పుడున్న బాధ రేపు ఉండదు. సో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ లాగా ఎప్పుడైతే మనం వాటిని రిసీవ్ చేసుకుంటామో లైఫ్ ఈజీ అయిపోద్ది. అర్థమైందా? ఓకే సార్, థ్యాంక్ యూ. మీకు అర్థమైందా లేదా? ఏదో మొహమాటంతో ఓకే అర్థమైంది సార్. థ్యాంక్ యూ అర్థమైంది. అర్థమైంది సార్. వెరీ గుడ్. ఇంకెవరన్నా ఉంటే అడగండి. మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? ఫస్ట్ వెజిటేరియన్ సార్. చేస్తారా ధ్యానం రోజు? 3 months బ్యాక్ పిఎంసి చూసుకుంటూ చేశాను సార్. అంటే నాకు ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇవ్వలేదు, ఓన్లీ పిఎంసి ఛానల్ చూసుకుంటూ చేశాను. 5 days కి నా సోల్ బయటకు వచ్చి నాతో మాట్లాడిన తర్వాత షివర్ అయింది సార్. అప్పుడు మానేశాను. మళ్ళీ ఇప్పుడు ఒక 5 days అవుతుంది సార్ కంటిన్యూషన్ చేయడం. అప్పుడు రోజు ధ్యానం 1.5 hour మేబీ. 1.5 hour కూర్చుంటారా? కూర్చుంటాను సార్. సరే. ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, ఇది ఈరోజు సెషన్. అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించినటువంటి శ్రీకాంత్ నా మిత్రుడేను. జూమ్ సెషన్ కాబట్టి సార్ అనక తప్పదు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఒకసారి సార్కి మనస్ఫూర్తిగా మనం అభినందనలు తెలియజేద్దాం. 5 సంవత్సరాలు, ఒక 7 years బ్యాక్ శ్రీకాంత్ వేరు, ఇప్పుడు శ్రీకాంత్ వేరు. సో ఎన్నో మరి జిల్లాల్లో ఎన్నో స్టేట్స్ తిరుగుతూ రాఘవరావు సార్ దగ్గర శిష్యుడిగా ఉంటూ, మరి తటవర్తి రాఘవరావు సార్ మనందరికీ తెలుసు, సొసైటీలో ఒక మరి పత్రి సార్ తర్వాత అత్యధికంగా ధ్యాన ప్రచారం చేస్తూ లక్షలాది మందిని ధ్యానంలోకి, శాకారులకు ఒక పర్ఫెక్ట్ మాస్టర్ అంటే ఎలా జీవించాలి, ఎలా ఉంటే పర్ఫెక్ట్ పిరమిడ్ మాస్టర్ అవుతారు అనే అంశాలపై అనేక విషయాలు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే ప్రతి నెల కూడా భీమవరంలో ఉచితంగా 3 days సార్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. సో మీరు ఎవరైనా సరే భీమవరం వెళ్తే అక్కడికి అన్ని ఫుడ్, అకామిడేషన్ అన్ని ఫ్రీగా ఇచ్చి 3 రోజుల పాటు మౌనంతో ధ్యానము, అట్లాగే ఆత్మ విజ్ఞానాన్ని ఆ 3 days వర్క్షాప్స్ కూడా ప్రతి నెల కండక్ట్ చేస్తారు. ఈసారి ఆ సెషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను కూడా గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. దగ్గర కానీ దూరం ఉన్న వాళ్ళైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా వెళ్ళి ఆ 3 రోజుల వర్క్షాప్ అటెండ్ అవ్వటం వల్ల ఏంటంటే సాధనలో పరిణితి వస్తుంది. ఒక 5-6 వర్క్షాప్లు కనుక రాఘవరావు గారి మనం అటెండ్ అయితే మెడిటేషన్ ఎక్కువసేపు కూర్చోవటం, అసలు మౌనం అంటే ఏంటి, ఎన్నో అంశాలపై సారు మనకి ఆ జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. సో కాబట్టి శ్రీకాంత్ గారికి
మరొకసారి మనం మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒక 5 minutes మెడిటేషన్ చేసి ఈ రోజు ఒక 2-3 ఇంటరాక్ట్ అవుదాం. అందరూ మహావతార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క యూట్యూబ్ లింక్ అందరికి పంపిండి. ఎందుకంటే ఫౌండేషన్ లో ధ్యానంతో పాటు మనకు అనేక సమస్యలపై ప్రతిరోజు కూడా ఎన్నో అంశాలు చర్చించడం జరుగుతుంది. మరి చాలా మంది మన సెషన్ లో పాల్గొన్నప్పటికీ ఆ వీడియోలు మనం వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం ద్వారా అట్లీస్ట్ ఆ వీడియోస్ విన్న వాళ్ళ యొక్క జీవితంలో మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మన జూమ్ మిత్రులందరూ మాస్టర్స్ అందరూ గమనించి ప్రతి ఒక్కరు కూడా మహావతార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బంధువులకి మిత్రులకి వాళ్ళందరికీ కూడా ధ్యానం గురించి ప్రతిరోజు కూడా మనం చెప్దాం. ఇది మనందరి బాధ్యత. ఓకేనా? సో లక్ష్మణరావు గారు ఆర్టీసీ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇది ఫస్ట్ టైం అండి మీరు ఈ ప్రీవియస్ కూడా? లేదు సార్, అది యాక్చువల్లీ ఈ సెషన్ ఫస్ట్. రెగ్యులర్ గా వస్తున్నారా? నిన్న వచ్చారు, నిన్న ఎవ్రీడే అటెండ్ అవుతున్నారా? కొంచెం జర్నీలో ఉండడం వల్ల నేను మనం ఫస్ట్ డేనో సెకండ్ డేనో కనెక్ట్ అయ్యాం సార్. ఆఫ్టర్ 2 days గ్యాప్ వచ్చింది. ఇవాళ ఏంటంటే ఇంకా టైంకి లేసాము కరెక్ట్ గా. అది లింక్ మీరు కొంచెం డిస్టర్బ్ అయింది మార్నింగ్. తర్వాత ఏమైందంటే మళ్ళీ అట్లే కంటిన్యూషన్ లో ఉన్నాం. బాగుంది సార్, క్లాస్ అయితే చాలా బాగుంది. ధ్యానం కుదురుతుందా? ధ్యానం కుదురుతుందా? ధ్యానం చేసేటప్పుడు ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తున్నారు మీరు? ఇంకా అంత పరిణితి రాలేదు సార్. యాక్చువల్ ఏంటంటే ఒక 2-3 minutes అని ఎక్స్పీరియన్స్ అవుతున్నారా ఆలోచన రహిత స్థితిని? అవుతుంది సార్, అవుతుంది సార్. చాలు, మనం కొంచెం అంటే కంప్లీట్ గా కూర్చోలేము ఎవరు కూడా. సో ప్రాక్టీస్ చేసేకుంటే మనకి అది టైం పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఆ కంటిన్యూషన్ అనేది కొంచెం రావట్లేదు సార్. అంటే ఆ కాన్సన్ట్రేషన్, కాకపోతే ఏంటంటే చేసినప్పుడు మాత్రం పర్ఫెక్ట్ గా ఒక ఎక్స్పీరియన్సెస్ కానీ తర్వాత నాలెడ్జ్ అనేది ఆటోమేటిక్ గా అది మనల్ని మోల్డ్ చేసేస్తే అట్లా సెట్ అయిపోతుంది. ఒక విషయం విన్నామంటే దాన్ని ఇంకా కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలనేది నేర్చుకోగలుగుతున్నాం. ఓకే సార్, ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్ గా. 3 hours రెగ్యులర్ గా చేయండి ఈ 21 days. థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్. ఒప్పో A7 ఎవరు? అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, వీడియో ఆన్ చేయండి. ఒప్పో A7 నేమ్స్ పెట్టండి అక్కడ. ఒప్పో A7 అంటే మీ పేరు పెట్టొచ్చు కదమ్మా. మీ పేరేంటి? సుబ్బారావు గారు. కరెంట్ లేదా మీకు? పవర్ లేదా మీ ఇంట్లో? ఉందండి. లైట్ వేసుకోండి, మీరు కనపడతల్లా. ఇదేనా సార్ ఫస్ట్ బ్యాచ్? ప్రీవియస్ కూడా వచ్చారా మీరు? ఫస్ట్ రోజు వచ్చాను కానీ నేను జర్నీలో ఉన్నాను సార్. తిరుపతి వెళ్ళాను 5 days. ఈరోజు నేను మొన్న మార్నింగ్ వచ్చాను, నెట్ నుంచి జాయిన్ అయ్యాను సార్. నేను ఈవినింగ్ జాయిన్ అయ్యాను, ఇవాళ మార్నింగ్ నుంచి జాయిన్ అవుతున్నాను. కుదురుతుందా మెడిటేషన్? ఓకే సార్. నిన్న 20 minutes నైట్ 20 minutes చేశాను సార్తో పాటు. 1 hour దాకా అంటే ఫోన్ ఏమైంది అర్థం కాలేదు. 1 hour చేశాను. ఆలోచన లేకుండా ఒక 10 minutes వరకు పోగొట్టుకున్నాను. గ్రేట్. థ్యాంక్ యూ సార్. మనకు అది మనం 1 hour అట్లీస్ట్ కూర్చున్నా మినిమం ఒక 30 minutes అన్న థాట్లెస్ స్టేట్ లో ఉండాలి. మధ్య మధ్యలో శూన్యంలోకి వెళ్తాము, మళ్ళీ మనకు తెలియకుండానే ఆలోచనలు వస్తూ ఉంటాయి. మళ్ళీ వెంటనే దాన్ని గమనంలో తెచ్చుకొని మనకు మెయిన్ గోల్ ఏంటంటే ధ్యానంలో ఆలోచన రహిత స్థితిలో ఉండటం ఫస్ట్ గోల్. గుర్తుపెట్టుకోండి. మన ఫస్ట్ ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక ఇది పెట్టుకుంటాం కదా, ఇదే నేను. అలాగే మెడిటేషన్ మనం ఎప్పుడైతే కూర్చుంటామో ఎక్స్పీరియన్స్ అన్ని తర్వాత అవి పక్కన పెడదాం. ఫస్ట్ మనకి ఎంటీ మైండ్ కావాలి. మనసు ఈ మైండ్ ని ఎంటీ చేసుకోవాలి. దేని ద్వారా? మన శ్వాసను గమనిస్తూ. ఓకేనా? సో ఫస్ట్ ఇది మనం రెగ్యులర్ గా ఫస్ట్ 11 days ఎక్స్పీరియన్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి, అక్కడక్కడ
కొంచెం దురద పుట్టినట్టు ఉంటది, తలంతా బరువుగా ఉంటది, ఎవరెవరో కనపడతా ఉంటారు, మనలో నుంచి ఇంకొకరు బయటకు వచ్చినట్టు ఒక అనుభవం వస్తుంది. ఇప్పుడు మేడం చెప్పారు కదా, ఇందా డౌట్ అడిగారు, నా సోల్ని నేను చూసుకున్నానని. సో ఇవన్నీ ధ్యానంలో ఈ అనుభవాలన్నీ సహజం. కానీ ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనకి మనం ఎంటీ స్టేట్ లో ఉన్నప్పుడు, అర్థమైందా? ఆ యొక్క ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడే మనకి ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ వస్తాయి. నాడి మండల శుద్ధి జరగటం, ఎంతో మంది గురువుల యొక్క సందేశాలు వినటం, సో ఇవన్నీ ఇన్నర్ వాయిసెస్ వినపడటం, ఆస్ట్రల్ ట్రావెల్, మన సూక్ష్మ శరీరం మనలో నుంచి బయటకు వచ్చి ప్రయాణం చేయటం. మనకి లైటే వేగమైంది అయితే సూక్ష్మ శరీరం దానికన్నా వేగవంతమైంది. అర్థమైందా? అమెరికా వాళ్ళు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అంగార గ్రహంలో ఏముందో తెలుసుకోవటానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడితే, మన ఋషులు మునులు ధ్యానం ద్వారా అంగార గ్రహంలో ఏముందో అని 500 సంవత్సరాల క్రితమే చెప్పారు. కానీ సైన్స్ అనేది లాజిక్ అందదు. సైంటిస్ట్ సైన్స్ పరంగా ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక సైన్స్ అనేది భౌతిక సైన్స్ కన్నా అందరిది. అర్థమైందా? మరి ఇప్పుడు మన కుంభమేళా జరుగుతూ ఉంటది, ఎంతో మంది వీళ్ళు మన అఘోరాలు వస్తూ ఉంటారు, లక్షలాది మంది ఒకేసారి అక్కడికి రావటం జరిగిద్ది, లక్షలాది మంది ఒకేసారి వెళ్ళిపోవటం జరిగిద్ది. మరి ఏ ఏ బస్సులో ఉండో అంతమంది ఎక్కే ప్రయాణానికి సదుపాయాలు కూడా అక్కడ ఉండవు. దీని మీద ఎంతో మంది ఎన్నో టీవీలు కూడా రీసెర్చ్ చేయండి, మీడియా. సో వాళ్ళు ఏంటంటే సూక్ష్మ శరీరం కణాలను విభజించుకొని వాళ్ళు ఎక్కడికి ట్రావెల్ కావాలంటే అక్కడ చేయగలరు. సో సాధన అంత గొప్పది, అంటే మనం దానికోసం చేయాలని కాదు చెప్తున్నా, సాధనలో అంత గొప్పతనం ఉంది. ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా చేసుకుంటే వెళ్తామో, దెర్ ఈజ్ నో కంప్లైంట్, నో జడ్జిమెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సాధన పెరిగే కొంది మనలో పరిణితి పెరుగుతూ ఉంటది. మేడం ఇందాక అడిగారు, ధ్యానం ద్వారా భౌతికంగా ఏమైనా వస్తుందంటే, భౌతికంగా అన్ని అనుభవించాం, ఇంకా భౌతికంగా ఇంకెందుకు. మనకు ధ్యానం అనేది మనల్ని మనం తెలుసుకునే అద్భుతమైన మార్గం. నాకు ఒక సమస్య వచ్చింది, దాని పట్ల జ్ఞానం లేనప్పుడు నా జీవితం అంతా దుఃఖం ఉంటది. దాని పట్ల జ్ఞానం ఉన్నప్పుడు దుఃఖం ఎక్కడ ఉంటది? ఉండదు కదా, బాధ ఉండదు కదా. ఆ నాలెడ్జ్ తో మనం దాన్ని రెక్టిఫై చేసుకుంటాం. అందుకని నాలెడ్జ్ ఈజ్ డివైన్ అన్నారు. జ్ఞానము దేవుడు లాంటిది.